1 lakh పెట్టి కొన్న ఫోన్ 1 year లో వేస్ట్ అయిపోతే అది ఫ్యూచర్ కాదు, బిగ్గెస్ట్ రిస్క్. అసలు నిజమేంటి? ఫోల్డబుల్ ఫోన్స్ నెక్స్ట్ బిగ్ థింగా లేదంటే ఫ్లాప్ అయ్యే ట్రెండా? హాయ్ గైస్, వెల్కమ్ టు హజిల్ టెక్. ఇవాళ మన వీడియోలో ఫోల్డబుల్ ఫోన్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ మార్కెట్ లో చాలా మంది చేతుల్లో, సెలబ్రిటీస్ చేతుల్లో చూసుంటారు. అసలు దీనికి మార్కెట్ లో చాలా హైప్ ఉంది. దీని రియాలిటీ చెక్ మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇస్తాం. మీరు ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్స్ కొందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫోల్డ్ ఫోన్ కొనాలా లేదా ఇంకో ఆప్షన్ కి వెళ్ళాలా? సో మనం ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫోల్డబుల్ ఫోన్స్ లో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటనంటే, ఇలా మనం క్లోజ్ చేస్తే నార్మల్ ఫోన్ లాగా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసే విధంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మనం ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఒక మినీ టాబ్లెట్ ని మన చేతిలో తీసుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? మీరు ఒకవేళ డాక్టర్ అయినా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, మీరు పీడిఎఫ్స్ లేకపోతే ఎక్స్రేస్, స్కానింగ్స్ డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. సో ఈ ఫోన్ అనుకోండి ఒక మినీ టాబ్లెట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాంతో పాటు మీరు ఒకవేళ మూవీస్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నా కానీ ఈ ఫోన్స్ లో మీరు మూవీస్ ని కొంచెం పెద్ద స్క్రీన్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ పరంగా మనకి నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. చాలా మందికి మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అంటే సైడ్ బై సైడ్ స్క్రీన్, అంటే 2 యాప్స్ ని, ఇక్కడ ఒక యాప్ ని, ఇక్కడ ఒక యాప్ ని మీరు ఒకే టైంలో 2 యాప్స్ ని మల్టీ టాస్కింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఫోల్డబుల్ ఫోన్స్ లో ఈ ఫీచర్ కోసం కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్యాండ్ లో పట్టుకున్నా కానీ చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఈవెన్ మీరు బయటికి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, మీరు చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ చేతుల్లో కూడా ఈ ఫోన్స్ ని రీసెంట్ గా చూస్తూనే ఉంటుంటారు. సో ఇప్పుడు మనం బిగ్గెస్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు ఈ ఫోల్డ్ ఫోన్స్ బడ్జెట్ లో వస్తే బాగుంది అనుకుంటారు. కానీ ఇది మనకి 80,000 నుంచి 1.5 lakh 1.8 lakh వరకు అయితే ఇది ఉంటుంది. దీనిలో ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, దీనిలో 4000 mAh అండ్ ఈ వివో ఒక్క ఫోన్ లో మాత్రమే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఎంత పెద్ద ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా, సో నార్మల్ గా మన ఈ ఐఫోన్స్ ఉంటాయి కదా, ఈ ఐఫోన్స్ ఇచ్చే అంత బ్యాటరీ కెపాసిటీని ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఇవ్వవు. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి పడితే అక్కడికి ఈ ఫోన్ యూజ్ చేసినట్టుగా, అంటే నార్మల్ గా ఈ వితౌట్ ఫోల్డబుల్ ఫోన్స్ ని యూజ్ చేసినట్టుగా ఈ ఫోన్స్ మనం యూజ్ చేయలేము. ఒక్కసారి ఇది మనకి కింద పడింది అనుకోండి, ఇక్కడ ఈ క్రీజ్ కనిపిస్తుంది కదా, క్రీజ్ అయినా అంటారు కొంతమంది, దీన్ని హింజ్ కూడా అంటారు. సో హింజ్ మీద ఏమన్నా కొంచెం మనకి డెంట్ అయినా, స్క్రాచ్ ఏమైనా పడింది అనుకోండి, పూర్తిగా ఓపెన్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, కింద పడ్డప్పుడు ఇలాంటి ఫోల్డబుల్ ఫోన్స్ లో ఇన్సైడ్ ఉన్న స్క్రీన్ పోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే, ఒకసారి డిస్ప్లే కింద పడింది అనుకోండి, బేసిక్ కాస్ట్ ఎంత ఉందో మీరు ఒకసారి గెస్ చేయండి. నేనే మీకు చెప్తాను. స్టార్టింగ్ కాస్ట్ ఫ్రమ్ 45,000. ఏది నేను ఫోల్డ్ 4, ఫోల్డ్ 5, ఫోల్డ్ 6 చెప్తున్నా. ఇంకా ఫోల్డ్ 7 కి అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్, లేదు మాకు ఎట్టి పరిస్థితిలోనే ఫోల్డ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలాంటి ఫోల్డ్ ఫోన్స్ తీసుకుంటే ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ డిస్ప్లేలోనే మనకి మేజర్ గా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంకొకటి రీసేల్ వాల్యూ. ఈ రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. ఈ నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఈ 60-70,000 లో మీరు ఒక ఐఫోన్ ని పర్చేజ్ చేశారు అనుకుందాం. దాన్ని మీరు ఒక 1 year యూజ్ చేసి అమ్మితే అట్లీస్ట్ ఒక 20,000 25,000 తగ్గుతుంది. కానీ ఈ ఫోన్ కి అప్ టు 45% వరకు డిప్రిషియేషన్ అయితే ఉంటుంది. ఏది మీరు కొన్న 6 months లోనే. ఈ ఫోన్స్ కి డిప్రిషియేషన్ చాలా హెవీగా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలి అని అంటే ఈ 3 things ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైస్ ట్యాగ్ వచ్చేసి అండర్ 1 lakh లో ఇలాంటి ఫోన్స్ ని ఎక్కువగా లాంచ్ చేశారు అనుకోండి, ఇది మనకి మెయిన్ స్ట్రీమ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2, డ్యూరబిలిటీ చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఈ స్క్రీన్ సెక్షన్ పరంగా. ఇంకొకటి ఏంటంటే, కింద పడగానే హెవీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. మేజర్ ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చాలా అవ్వాలి. ఎందుకనంటే అంత పీక్ ప్రైస్ లో పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ మనం 4 to 5 years యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఫోల్డబుల్ ఫోన్స్ కి ఖచ్చితంగా మంచి ఫ్యూచరే ఉంది. కానీ ప్రజెంట్ ఉన్న టైంలో ఈ ఫోన్స్ తీసుకోవాలా అంటే, నా పర్సనల్ గా అయితే ఇది మీరు సెకండరీ ఫోన్ గా యూజ్ చేస్తాను, నేను ఎవ్రీ డే కార్ లో ట్రావెల్ చేస్తాను, బైక్ మీద కొంచెం తక్కువగా ట్రావెల్ చేస్తాను అనుకుంటే మాత్రమే తీసుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, లేదు అని అంటే మీరు కొంచెం రఫ్ గా యూజ్ చేస్తారంటే ఈ ఫోన్ మీకు 100% రికమెండెడ్ కాదు. ఈ ఫోన్ ఎవరికి రికమెండెడ్? మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, డాక్టర్ అయినా, పొలిటీషియన్ అయినా, ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారు, చేతిలో ఇంత పెద్దగా పెట్టుకొని పెద్ద స్క్రీన్ లో మూవీస్ ని ఎంజాయ్ చేయాలి, కాంపాక్టబుల్ గా జేబులో పట్టే అంత ఉండాలి అనుకుంటే మాత్రమే మీరు ఫోల్డబుల్ ఫోన్స్ ని తీసుకోండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన టెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.